వెళ్ళామా చూసామా వచ్చామా అని కాకుండా 2 రోజుల్లోనే ఆచరణలో పెట్టేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పుణ్యం వస్తో లేదో నాకు తెలియదు కానీ ఈ నీళ్లతో చేస్తే మనం ఖచ్చితంగా రోగాలు అయితే వస్తాయి. ఇటీవల రాజమహేంద్రవరంలో గోదావరి కాలుష్య పరిస్థితులు పరిశీలించిన పవన్ అక్కడే తన ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పడంతో పరిమితం కాకుండా కేవలం 2 రోజుల్లోనే అధికారులతో సమావేశమై కార్యాచరణ ప్రారంభించారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలను కాలుష్య రహితంగా నిర్వహించేందుకు పవన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్వచ్ఛ గోదావరి పవిత్ర పుష్కరాలు పేరుతో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ప్రకటించిన పవన్ గోదావరిలోకి మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు చేరకుండా కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీజీఎస్ తరహాలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి గ్రామాలు, పట్టణాలు, పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యాన్ని 24 గంటలు ప్రత్యక్షంగా పర్యవేక్షించే వ్యవస్థను తీసుకురానున్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని 262 పంచాయతీలను మురుగురహితంగా మార్చాలని నిర్ణయించారు. గ్రామాలు, పట్టణాల నుంచి గోదావరిలోకి చేరుతున్న మురుగునీటిని అడ్డుకునేందుకు మ్యాజిక్ ట్రైన్స్, సోప్ పిట్స్, శుద్ధి వ్యవస్థలను ఏర్పాటు చేయాలని సూచించారు. అంతేకాదు పట్టణాలు, పరిశ్రమలు, ఆక్వారంగం నుంచి గోదావరిలోకి చేరుతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి మున్సిపాలిటీలో మురుగు శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు కాలుష్య నియంత్రణ మండలి ఇప్పటికే మంజూరు చేసిన 100 కోట్ల రూపాయల నిధులను కూడా ఈ పనుల కోసం వినియోగించాలని సూచించారు. ఆర్టీజీఎస్ తరహాలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ద్వారా 24 గంటల పర్యవేక్షణ నిర్వహించాలని ఆదేశించారు. ఎక్కడి నుంచి కాలుష్యం వస్తోంది, ఎక్కడ మురుగు శుద్ధి అవుతోంది అనే వివరాలు నిరంతరం పర్యవేక్షించే వ్యవస్థను తీసుకురానున్నారు. పుష్కరాలకు ఏడాది ముందే గోదావరి పరిశుభ్రత కోసం పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న చర్యలు అందరి ప్రశంసలు అందుకుంటున్నాయి.